ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మస్తాన్ తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, అదే రొయ్యల పచ్చడి పెడుతున్నాము మా ఇంట్లో. అంటే చుట్టాలు వస్తే చుట్టాలు అడిగితే రొయ్యల పచ్చడి కావాలని వాళ్ళ కోసం పెడుతున్నాం రొయ్యల పచ్చడి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో. మన యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మీరు రొయ్యలు చేసుకొని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం పండి. చూడండి ఫ్రెండ్స్, కేజీ రొయ్యలు గ్యాస్ స్టవ్ మీద ఉడికించుకోవాలి. రొయ్యలు ఫస్ట్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నూనెలో వేపాలి ఫ్రెండ్స్. బాగా రొయ్యలు అంటే ఎర్రగా వేపాలి నూనెలో రొయ్యలు, లేకపోతే చట్నీ పచ్చడి పాడైపోయింది. రొయ్యల పచ్చడి చూడండి బాగా వేగాలి. వేగిన తర్వాత దాంట్లోనే ఇప్పుడు అల్లం చిన్నులపాయల పేస్ట్ మిక్సీలో పట్టుకోవాలి. చూడండి అల్లం చిన్నులపాయల పేస్ట్. తర్వాత రొయ్యలు వేగిన నూనెలోనే రొయ్యలు తీసేసి ఆ నూనెలో అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసి బాగా ఎర్రగా వేపాలి. దాన్ని కూడా అల్లం చిన్నులపాయల పేస్ట్, ఎందుకంటే పచ్చిగా ఉంటే పచ్చడి పాడైపోయింది. అల్లం చిన్నులపాయల పేస్ట్ చూడండి ఇలా ఎర్రగా కాలిందంటే చాలు. బాగా కలుపుతానే ఉండాలి, లేకపోతే కింద అంటుకుపోయిద్ది. చూడండి కలిపిన తర్వాత ఇప్పుడు కలుపుదాం పచ్చడిని. ఫస్ట్ రొయ్యలు గిన్నెలో తీసుకొని తర్వాత ఆవు పిండి గ్లాసు ఆవు పిండి వేసుకోవాలి. గ్లాస్ ఆవు పిండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొంతసేపు. అంటే అది కలిసేదాకా కలుపుకోవాలి. చూడండి కలుపుతున్నారు, చూడండి కలిసేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మెంతుపిండి గ్లాసున్నర మెంతుపిండి వేసుకోవాలి. చూడండి గ్లాసున్నర మెంతుపిండి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలపాలి, లేకపోతే సరిగ్గా ఇప్పుడు 2 గ్లాసులు కారం తీసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలపాలి, లేకపోతే అది కలవదు పచ్చడి. నూనె వేసిన తర్వాత ఇంకా గడ్డలుగా కట్టిపోయిద్ది. ఇప్పుడే బాగా కలుపుకుంటే అప్పుడు నూనె వేసిన తర్వాత బాగుండిద్ది ఫ్రెండ్స్. చూడండి తర్వాత ఒక గ్లాస్ ఉప్పు వేసుకోవాలి. గ్లాసున్నర ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కూడా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉప్పు కూడా అక్కడక్కడ ఉండిపోయింది ఉప్పు. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. చూడండి ఎర్ర కాలాలి అల్లం చిన్నులపాయ పేస్ట్. కానీ కింద ఆనకూడదు, బాండీకి ఆనుకుందంటే ఇంకా పాడైపోయిద్ది. చూడండి ఎర్ర కాలాలి. ఇప్పుడు అది కలుపుకోవాలి అల్లం చిన్నులపాయ పేస్ట్. అసలు మెయిన్గా ఇది బాగా కలపాలి పచ్చళ్ళు, లేకపోతే కలవదు. చూడండి ఇప్పుడు కలిపిన తర్వాత నూనె వేస్తున్నా. మాకైతే కేజీ పచ్చడికి ప్యాకెట్ నూనె పట్టింది ఫ్రెండ్స్. కేజీ 1/2 కేజీయో నాకు తెలియదు సరిగ్గా. ప్యాకెట్ నూనె అయితే ఖచ్చితంగా పట్టింది ఫ్రెండ్స్, ప్యాకెట్ నూనె. ఇప్పుడు చూడండి కొంచెం నూనె వేసి కలుపుతుంది మా అమ్మ. చూడండి ఇప్పుడు బాగా కలపాలి పచ్చడి, లేకపోతే అలా కానీ వీడియోలో ఎలా కనిపి చూడండి అక్కడ గడ్డ కట్టిపోతుంది కింద. బాగా కలపాలి. చిన్న నూనె వేస్తా. చూడండి ఇప్పుడు నిమ్మకాయలు తీసుకోవాలి. ఒక 10-15 నిమ్మకాయలు తీసుకొని పిండాలి ఫ్రెండ్స్ గ్లాస్కి. ఎందుకంటే నిమ్మరసం పోస్తేనే చట్నీ బాగుండుద్ది, లేకపోతే పాడైపోయింది చట్నీ. చూడండి ఇప్పుడు నిమ్మరసం పోస్తాం. 1/2 గ్లాస్ వచ్చింది. నేను 10-15 నిమ్మకాయలు కట్ చేస్తే కొంచెం నిమ్మకాయలు నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి లైట్గా నిమ్మకాయలు నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చిన్నగా కలుపుకోవాలి, మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ పచ్చడి మాత్రం అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే పచ్చడి. కొంచెం పల్లెల్లోకి వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. పచ్చడి అయితే తయారైపోయింది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.